సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు పవన్ ను సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ను సీఎం ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ సీఎం ను కలిశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ ను సీఎం సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిసారి సెక్రటేరియట్లోని తన ఛాంబర్ కు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబును కూడా ఆయన కలిశారు. సీఎం పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. పవన్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు. మొదటిసారి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికారు. వారిద్దరూ కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏపీ సెక్రటరీకి రావడం జరిగింది. ఏపీ సెక్రటరీ ఫస్ట్ బ్లాక్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి ఆయన కలిసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడాను మనసేపు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ రాగానే చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించడం జరిగింది. సాదరంగా ఆహ్వానించి ఆయన కౌగిలించుకొని చాలాసేపు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడాను దాదాపు ఒక 1 అవర్ కావస్తుంది. ఈ 1 అవర్గా ఇద్దరు మాట్లాడుతున్నారు. పాలనకు సంబంధించినటువంటి అనేక విషయాలు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఈ డిప్యూటీ సీఎం హోదాలో సెక్రటరీకి రావడంతో దారి పొడిన రాజధాని ప్రాంత రైతులందరూ కూడాను ఆయన పూలతో ఆహ్వానం పలకడం జరిగింది. డిప్యూటీ సీఎంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంతంలో అప్పట్లో తమకు ఆందోళన కార్యక్రమాల్లో ఆయన మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆయనకు కృతజ్ఞతాభావంగా వాళ్ళందరూ కూడాను ఆయన ఆహ్వానించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఛాంబర్ ఇది 211 దీనికి సంబంధించినటువంటి ఛాంబర్లో ఆయన రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి సంబంధించినటువంటి కార్యాలయం తన పేజీకి సంబంధించినటువంటి ఏ ఏర్పాట్లు ఉన్నాయో వాటిని కూడా ఆయన పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి క్రౌడ్ దృష్ట్యా ఆయన పరిశీలించే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఆయన పేజీకి సంబంధించినటువంటి ఫోటోలు, విజువల్స్ అన్నీ కూడాను ఇదివరకే ఆయనకు సంబంధించిన శాఖ అధికారులు అయితేనేమి, తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు అయితేనేమి వారందరూ కూడా అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పేసి జనసేన చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, సెక్రటరీలో పనిచేసే ఉద్యోగులందరూ కూడాను గుమిగూడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ సచివాలయంలో తనకు కేటాయించినటువంటి బ్లాక్ను పరిశీలించే పరిస్థితి కనుక ప్రస్తుతానికైతే ఉండకపోవచ్చని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో ఆయన సమావేశం తర్వాత అటు నుంచి అట్టే వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత తిరిగి తన క్యాంప్ ఆఫీస్కి కానీ పార్టీ కార్యాలయానికి కానీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడుతో ఆయన దాదాపు 1 అవర్గా ఈ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. సమావేశంలో ఈ గెలుపుకు సంబంధించిన విషయాలు అయితేనేమి, తర్వాత పాలనకు సంబంధించి తన శాఖకు సంబంధించిన విషయాలు అయితేనేమి అన్నింటినీ కూడా ఆయన చర్చించడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ ని పరిశీలించకపోవచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. అయితే రేపు పవన్ కళ్యాణ్ ఏ టైంకి తన శాఖ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందంటే ఏం చెప్తున్నారు? దానికి సంబంధించి అధికారికంగా అయితే షెడ్యూల్ అయితే కనుక ఖరారు కాలేదని చెప్పొచ్చు. దానికి సంబంధించి రేపు ఆయన తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారని అయితే పక్కా సమాచారం ఉంది. అయితే ఏ సమయానికి అనేది మటుకు అధికారికంగా దాని విషయాలు అయితే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈరోజు సాయంత్రం అంటే ఒక 2 గంటల్లోగా దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక జనసేన పార్టీ నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సో విజయ్ చంద్రన్, ఇంకా చంద్రబాబుతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఈ భేటీ ఎంతసేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు?
పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ ఇద్దరు కూడాను ఈ పాలనకు సంబంధించిన వ్యవహారాలు అయితేనేమి, తర్వాత తన శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు. ఎందుకంటే గ్రామీణాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కనుక దానికి సంబంధించినటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, నిధుల వ్యవహారాలు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే దాని మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్టీజియస్గా ఈ తన శాఖను నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలు కూడాను, గ్రామీణ ప్రాంత ప్రజలు వీరందరూ కూడాను చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో తనకు సంబంధించి శాఖకు సంబంధించినటువంటి పూర్తి సహకారం ఇవ్వాలి తనకు. ఎందుకంటే ఆయనకు ఇంతవరకు పాలనలో అనుభవం లేదు. కాబట్టి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు పూర్తి సహకారం కోరడం అయితేనేమి, ప్రభుత్వం నుంచి తనకు మరింత ఎక్కువగా సహకారం అందించాలా అని చెప్పేసి ఆయన కోరినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అలానే విజయ్ చంద్రన్, నాదెండ్ల మనోహర్, అలానే కందుల దుర్గేష్ ఛాంబర్స్ కూడా పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గరే ఉండాలని సూచించినట్టుగా చెప్తూ ఉన్నారు. గతంలో ఉన్న నెంబర్ ఇప్పుడు మార్చడం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరి పేషీలు కూడా పవన్ కళ్యాణ్ పేషీ దగ్గరే ఉండొచ్చా? రెండో బ్లాక్లోనే వారిద్దరికి కూడా కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ వారికి కూడా ఇదే భవనంలోనే, అంటే బ్లాక్ 2లోనే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ లోపల వారికి ఇద్దరికి కూడాను పేషీలు కేటాయించడం జరిగింది. మొదట్లో ఆర్థిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి పేషీని ఇవ్వాలనుకున్నా కూడాను ఆర్థిక శాఖ, ప్లానింగ్ రెండు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఎక్కువ అధికార యంత్రాంగము అక్కడ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రివ్యూస్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి సమావేశాలు చేయడం అవన్నీ కూడాను, ఆ ఏర్పాట్లన్నిటి కూడాను దీంట్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడాను యనమల రామకృష్ణుడు అయితేనేమి, బుగ్గన రాజేంద్ర రెడ్డి అయితేనేమి, వీరి ఇద్దరు కూడాను అదే ఛాంబర్ను ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆయా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పయ్యావుల కేశవ్ కూడాను అదే పేషీని కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్కు వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వారి బ్లాక్ ఇది. ఈ వ్యవసాయ శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి వారి బ్లాక్లో ఆయనకు కేటాయించడం జరిగింది. ఇది కూడాను ఒక మోస్తరు పెద్దగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్లానింగు, ఫైనాన్స్ వాటి ప్రాముఖ్యత దృష్ట్యా దాన్ని మొదట ఇవ్వాలని అనుకున్నా కానీ ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పరిస్థితుల దృష్ట్యా మార్చడం జరిగిందని చెప్పొచ్చు. అయితే రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు అంటే ఆయన ఏదైనా కీలక ఫైళ్ల పైన సంతకాలు చేసే అవకాశం కానీ ఉండొచ్చా? ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా కీలకమైనటువంటి ఫైళ్ళ మీద కొన్నిటి మీద ఆయన మొదటి సంతకం అయితే కనుక చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి సంతకం చేసిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది చాలా బాధ్యతతో కూడినది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులు ఏ ఫైల్ మీద సంతకం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూసుకొని ఆ కీలకమైనటువంటి ఫైల్స్ మీద తయారు చేయడం జరుగుతుంది. వాటి మీద ఆయన సంతకాలు చేయనున్నారు. రైట్ విజయ్ చంద్రన్, అది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిసారి సచివాలయానికి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే సీఎం చంద్రబాబును ఆయన కలిశారు మర్యాదపూర్వకంగా. చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానం తెలిపి పుష్పగుచ్చం ఉంచారు. వారిద్దరూ కూడా ఇప్పుడు సచివాలయంలోనే ముచ్చటిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ రోజు సచివాలయానికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తన బి బ్లాక్ లో ఉన్నటువంటి పేషీలో ఆయన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారనే సమాచారం ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ ని చూడకుండానే వెనుతిరిగి వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చంద్రబాబును పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసినటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే సచివాలయంలో తన విధులను నిర్వహిస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సచివాలయానికి చేరుకున్నారు. ఆయన ఛాంబర్ లో రేపు ఆయన మంత్రిగా బాధ్యతలను చేపట్టడం జరగబోతోంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన సచివాలయంలోని తన ఛాంబర్ ను కలిసి చూసి చెక్ చేసేటువంటి ఏర్పాట్లను సమీక్షించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన సచివాలయం చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన సీఎం చంద్రబాబును కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ కు సాదరంగా స్వాగతం పలికారు. వారిరువురు కూడా దీనికి సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలవటం మాత్రమే కాకుండా ఏపీకి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి ఇలాంటి శాఖలన్నిటికీ కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతూ ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా కూడా
అధినేత సపోర్ట్ అనేది ఉండాలి, గైడెన్స్ అనేది ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎలా వెళ్ళాలి అనేటువంటి మార్గదర్శకాల గురించి కూడా వీరిద్దరూ డిస్కస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపు పవన్ కళ్యాణ్ 211 ఛాంబర్లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు. అయితే పలు కీలక ఫైళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు వర్కౌట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మొదటగా ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, వేటికి సంబంధించిన ఫైల్ పైన ఆయన సంతకాలు పెడతారు అన్నది ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అంటే జనసేన తరపున కావచ్చు, లేదా టీడీపీ, బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమి ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతోనే వచ్చామని చెప్తూ ఉన్నారు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మంత్రిగా తాను తీసుకున్నటువంటి ఆ శాఖలకు సంబంధించి ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రేపు ఎలాంటి ఫైళ్లపైన సంతకం చేస్తారనే దానిపైన కూడా క్యూరియాసిటీ నెలకొంది.